మంత్రి జూపల్లి సవాలుకు మాజీ మంత్రి హరీష్ రావు ధీటుగా కౌంటర్ ఇచ్చారు. జూపల్లి తీరు పూటకో సవాలు, రోజుకు అడ్రస్లా ఉందని ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్కు వస్తారని చెప్పి జూపల్లి రాలేదని విమర్శించారు. గన్ పార్కుకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు తమను అడ్డుకున్నారని తెలిపారు. జూపల్లి చెప్తున్నవన్నీ తప్పుడు లెక్కలే అన్నారు. జూపల్లి లేఖలో కాంగ్రెస్ అప్పు 1.77 లక్షల కోట్లు అని పేర్కొనగా ఆర్బీఐ ప్రకారం కాంగ్రెస్ అప్పు 1.86 లక్షల కోట్లని తెలిపారు. 3.47 లక్షల కోట్లు అప్పు చేసినట్టు అసెంబ్లీలో 5 నెలల క్రితం సీఎం చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. తప్పుడు లెక్కలు చెబుతున్న జూపల్లి పాలమూరు బిడ్డ అయితే రాజీనామా చేయాలని సవాల్ చేశారు. నిన్న జూపల్లి కృష్ణారావు గారు మన కేటీఆర్ గారు మాట్లాడితే 11 గంటలకు తెలంగాణ భవన్ వస్తున్నా చూసుకుందాం, నేను చెప్పింది తప్పైతే అప్పుడే అక్కడే రాజీనామా చేసిపోతా అని డైలాగ్ కొట్టిన ప్రోగ్రాంలన్నీ క్యాన్సిల్ చేసుకొని హైదరాబాద్ పోయింది. జూపల్లి 11 బజే వస్తాడు కదా, నేను 10 బజేకి కూర్చున్నా. ఇక వస్తాడేమో మంచిగా షాలువా కప్పి బోకే ఇచ్చి మంచిగా మాట్లాడదామని కూర్చున్నాం. వచ్చిందా మరి? రాలేదు. చెప్పుడేమో సవాలేమో నేనే తెలంగాణ భవన్కి వస్తా అన్నాడు. ధైర్యం జాలినట్టుంది. తోక ముడిచిండు. నేను భవన్కి రాను, అసెంబ్లీ ముంగట అమరవీర స్తూపం కాడు ఉంటే గిడికే రాండ్రి అన్నాడు. సరే నువ్వు మాట మార్చినావు, తోక ముడిచినావు, కానీ మేమెందుకు పోతాం? మంచిదని బయలుదేరా. నేను ఇక బయట మంచిది వస్తున్న గన్ పార్క్ కానీ బయలుదేరా. బయలుదేరితే పోలీసు వాళ్ళని అడ్డం పెట్టి అరెస్ట్ చేసి నన్ను తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో పెట్టారు. ఆ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కూడా మళ్ళీ మీడియా సాక్షిగా జూపల్లికి గుర్తు చేసిన, మంచిగా స్టిక్కర్ అక్కేసిన, జూపల్లి రమ్మంటివి నీ పోలీసులను అడ్డం పెట్టి రాపి మరి వీడికే రా పోలీస్ స్టేషన్ లో మాట్లాడుకుందాం, నీ పోలీసులే కదా, నీ గవర్నమెంటే కదా, దమ్ముంటికి రా అని చెప్పిన. వచ్చిందా? రాలే. అంటే రాకుండా మళ్ళీ ఇప్పుడు ఒక ఉత్తరం రాసింది. ఆ ఉత్తరం రాసి నాకు వాట్సాప్ లో పెట్టిండు ఫోన్లో. చదివిన అక్కడ కూర్చొని గదే చదువుతుంటే అప్పటి నుంచి ఆ ఉత్తరం చదివిన. ఇక ఆ ఉత్తరం ఏందో, ఆ కథ ఏందో, ఆయన సంగతి ఏందో ఒక్కసారి మీ ముగ్గురు చెప్దామని అనుకుంటున్నా. ఇక సరే ఆ జూపల్లి